రిషి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు మెంటల్ ఏం చేస్తుందో తనతో మాట్లాడాలి అనుకుంటూ హర్షి రూమ్ వరకు వచ్చి తన డోర్ కొట్టాడు. డోర్ తీసే ఉంది అని వినిపించి లోపల నుండి డోర్ తీసి నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు హర్షిని చూసి. ఒళ్ళో టెడ్డీ బేర్ పెట్టుకుని 2 చేతుల్లో ఫేస్ పెట్టుకుని తమరి కోసమే వెయిటింగ్ మహానుభావ, దయచేయండి అంది హర్షి. నా కోసమా? ఎందుకే అన్నాడు లోపలికి వస్తూ రిషి. అబ్బా, అస్సలు తెలియనట్టు ఏం యాక్టింగ్ చేస్తాడో. నువ్వే కొట్టి మళ్ళీ నువ్వే మందు రాస్తావుగా, ఏదో చెప్పడానికి వచ్చావుగా కానీ అంది హర్షి. నీకు బాగా వెటకారం ఎక్కువైంది, అందుకే నేనంటే లెక్కలేనట్టు మాట్లాడుతున్నావు. విషయం చెప్తావా? నా ఓవర్ కేరింగ్ వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావని ఈరోజే తెలిసింది. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటి స్వామి, త్వరగా సెలవు ఇవ్వండి అంది హర్షి. కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే నేను మాట్లాడతాను అన్నాడు రిషి. సరే చెప్పు. నిన్ను ఫ్రీ బర్డ్లా వదిలేద్దాం అనుకుంటున్నా. షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయి అలా ఉండిపోయింది హర్షి. ఒసే హర్షి అంటూ తనని పట్టుకుని కదిపాడు. నాకు ఇలాంటి షాక్లు ఇచ్చేటప్పుడు కొంచెం చెప్పు, ప్రిపేర్గా ఉంటాను. అయినా అర్ధరాత్రి టైంలో జోకులు ఏంటి? నీకు నిద్ర రాకపోతే నీ ఆఫీస్ వర్క్ చేసుకో, నా బ్రెయిన్తో ఎందుకు ఆడుకుంటావు? నేను అలాంటి మాటల్ని నీ నుండి ఎక్స్పెక్ట్ చేయడమే మానేశాను అంది హర్షి. సరే, నేనైతే నిజమే చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. పోనీ నీకు ఇదే లైఫ్ బాగుందనిపిస్తే రేపటి నుండి యథావిధిగా నా అండర్లోనే ఉంటావు అని లేచి వెళ్తున్న రిషి చేపట్టుకుని ఆపింది. ఏంటి అన్నాడు వెనక్కి తిరిగి. నువ్వు నిజమే చెప్తున్నావా అంది రిషిని చూస్తూ. లేకపోతే ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా? నిజంగానే నీకు ఫ్రీడమ్ ఇచ్చి ఫ్రీ బర్డ్లా వదిలేద్దాం అనుకుంటున్నా. కాలేజ్కి నేను ఏ వెహికల్ పంపను. బస్సులో వెళ్తావు, ఆటోలో వెళ్తావు, నీ ఇష్టం. నీ ఫ్రెండ్స్తో ఎంతసేపు అయినా ముచ్చట్లు పెట్టుకో, నేనేమనను. బట్ 1 కండిషన్. అప్పటి వరకు వెలిగిపోయిన హర్షి ఫేస్ చిన్నగా అయిపోయింది. పెట్టావుగా ఫిట్టింగ్, ఇప్పుడేం కండిషన్ పెడతావో? హర్షి దొరక్క వచ్చిన అవకాశం అస్సలు మిస్ చేసుకోకే అనుకుంటూ ఉంది. హలో మేడం అంటూ తన ముందు చెయ్యి ఆడించాడు. చెప్పండి మహాశయ, మీ కండిషన్ ఏంటో అంది సాగదీస్తూ. ఇక మీదట నువ్వు హాస్టల్లో ఉండకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ నుండే రోజు కాలేజ్కి వెళ్ళి రావాలి. దీనికి నీకు ఓకే అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు. చచ్చింది గొర్రె, ఇక్కడ ఉంటే వీడు నన్ను ఆడేసుకుంటాడు. ఫ్రీడమ్ వచ్చిన వేస్ట్, కానీ ఆ టార్చర్ కూడా నేను భరించలేనే. దేవుడా, ఎంత పెద్ద చిక్కు తెచ్చిపెట్టావయ్యా. ముందు చూస్తే నెయ్యి, వెనక చూస్తే గొయ్యి, ఇలా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? నెయ్యిలో పడి నిండా మునగడం కంటే గొయ్యిలో పడి పాక్కుంటూ పైకి రావడం బెటర్. ఇక్కడే ఉంటే నైట్ నాకు గంటలు ఫోన్ మాట్లాడే బాధ తప్పుతుంది, ఈయనగారితో నస కూడా తప్పుతుంది అనుకొని, సరే నేను ఇక్కడి నుండే కాలేజ్కి వెళ్తాను, కానీ ఒక కండిషన్. ఈసారి రిషి ఫేస్ వెలిగిపోయింది, అయినా దాన్ని కనపడకుండా. ఏంటో చెప్పు అన్నాడు సీరియస్గా. లాస్ట్ మంత్ నువ్వు క్యాన్సిల్ చేయించిన ట్రిప్ ఇప్పుడు వెళ్ళేలా చెయ్యి. ఎందుకు? నాకు వెళ్ళాలని ఉంది, వెళ్తాను. హలో, చనువు ఇచ్చాను కదా అని చంకనెక్కాలి అని చూడకు. నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ, దానికే సంతోషించాల్సింది పోయి ఏంటో నీ గొంతమ్మ కోరికలు. ప్లీజ్ బావా, వెళ్తాను, ఒప్పుకో అంది రిషి గడ్డం పట్టుకొని. బావా అన్న పదం దగ్గరే ఆగిపోయింది రిషి మనసు. ఒక్కసారిగా జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. బావా ఎవరో చెప్పుకో అంటూ వెనక నుండి రిషి కళ్ళు మూసింది. 7 ఏళ్ల హర్షి. తనకి తెలిసినా తెలియనట్టే ఉన్నాడు రిషి. ఎవరు? నాకు గుర్తు రావడం లేదు అన్నాడు చేతులు తడుముతూ. 12 ఏళ్ల రిషి. వెంటనే చేతులు తీసేసి పక్కకెళ్ళి కూర్చుంది. అబ్బో, ఏంటే నీకు ఈ వయసులో కూడా అలకనా అన్నాడు రిషి తనని చూసి నవ్వుతూ. పో బావా, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అంది హర్షి ముద్దుగా. మరీ అంతలా గారాలు పోవద్దు బంగారం అంటూ బుగ్గలు గిల్లాడు. రిషి పట్టుకున్న బుగ్గల్ని తన పరికిణితో తుడుచుకుని అత్త అంటూ లోపలికి పరిగెత్తింది. తనని చూసి నవ్వుకుంటూ తన వెనక వెళ్ళాడు రిషి. అత్త, నీ కొడుకు నన్ను గుర్తుపట్టలేదు అంది రిషిని చూపిస్తూ. ఏరా అని రిషి వైపు చూసింది. రిషి వాళ్ళ అమ్మ కాత్యాయని. నా కళ్ళు మూసేసి గుర్తుపట్టలేదంటే ఎలా అమ్మా అన్నాడు రిషి నవ్వుతూ. చాలే ఆపరా, చిన్నపిల్లని ఏడిపిస్తున్నావు. రేపు దాంతో నీకు పెళ్ళైతప్పుడు ఉంటుంది నీకు, అదే నేను ఏడిపిస్తుంది చూడు అంది కాత్యాయని. అప్పుడు చూద్దాంలే అమ్మ అంటూ తను ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. నా బంగారం అంటూ ముద్దు పెట్టుకుని
ఇదిగో ఈ మజ్జిగ తీసుకెళ్ళి మావయ్యకి ఇవ్వు అని గ్లాస్ చేతికి ఇచ్చింది. అది జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి మావయ్య అని పిలిచి మజ్జిగ తాగు అంటూ గ్లాస్ ముందుకు పెట్టింది. ఆయన హర్షిని చూసి, అరే హర్షి బంగారం, రా 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 అంటూ దగ్గరికి తీసుకుని వాళ్ళలో కూర్చోబెట్టుకున్నారు. హర్షి, మావయ్య, మధునందన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా, అమ్మ నాన్న రాలేదా అని అడిగారు. బావ హాస్టల్ నుండి వచ్చాడు అని అమ్మ చెప్పింది, అందుకే నేను ముందు వచ్చాను, కానీ బావ నన్ను గుర్తుపట్టలేదు అంది ఏడుస్తున్నట్టు కళ్ళు నులుముతూ. అది అప్పుడే లోపలికి వస్తున్న రిషి విని, దేవుడా ఇది ఊరంతా చాటింపేసేలా ఉందిగా అనుకుంటూ అక్కడే నిలబడి ఉన్నాడు. ఏంటో ఇక్కడే నించున్నావు అంటూ ఒక చెయ్యి ఋషి భుజం మీద పడింది. అతన్ని చూసి ఆనంద్ మావయ్య అంటూ ఆనందంగా హక్ చేసుకున్నాడు. వెనక వచ్చిన హర్షి అమ్మ నాన్న అయిన నందినిని చూసి అత్త అంటూ కాళ్ళకి నమస్కరించాడు. చల్లగా ఉండు అని దీవించాక ముగ్గురు లోపలికి వెళ్ళారు. వాళ్ళ నాన్న రావడంతో మధు దగ్గర నుండి ఆనంద్ దగ్గరికి వచ్చింది. తన ఒళ్ళో కూర్చొని, నాన్న బావ నన్ను గుర్తుపట్టలేదు అని బొంగమూతి పెట్టి చెప్పింది. రిషి తల కొట్టుకొని, ఇదొకటి నన్ను నిరికించడానికి ఇంకెంతమందికి చెప్తావే, వదిలేస్తే అడగని వాళ్ళకు కూడా పిలిచి మరీ చెప్పేలా ఉంది అనుకుంటాడు రిషి. ఆ తర్వాత హర్షి రిషిని ఐస్ క్రీమ్ కొనిపెట్టమంటే అలిగి రోడ్డు మీద కూర్చుని ఏడుస్తూ, బావా నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టలేదు అని ఏడవడం. ఇలా ఒక్కొక్కటి గుర్తు చేసుకుని అదే ఆలోచనలో ఉండి నవ్వుకుంటున్న రిషిని పట్టుకుని కదుపుతూ, హలో మాస్టారు, ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయావు అంది హర్షి. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి, ఏం లేదు అన్నాడు రిషి. సరే చెప్పు, నేను అడిగింది ఓకేనా మరి అంది. రిషి ఏమంటాడో అని భయంగా చూస్తూ, సరే నేను కాలేజ్ వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు రిషి. నిజంగానా అంటూ ఎగ్జైట్ అవుతూ ఎగిరి గంతేసి, థ్యాంక్ యూ బావా, నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని అంటూ రిషిని హక్ చేసుకుంది హర్షి. హర్షి నుదుటిన ముద్దు పెట్టి, ఇంకేం ఆలోచించకు, హ్యాపీగా చదువుకో అన్నాడు రిషి. రిషి చెప్పినట్టే హాస్టల్ వెకేట్ చేసి ఇంటి నుండే కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది హర్షి. ఒకరోజు లేట్గా కాలేజ్కి వెళ్ళిన హర్షిని చూసి సిరి ఆట పట్టించింది. ఏంటే మా అన్నయ్యని వదిలి రావాలనిపించడం లేదా అంది కన్ను కొడుతూ. అవునమ్మా, మీ అన్న ఒక రాకుమారుడు, వాడిని చూస్తూ నాకు రావాలనిపించట్లేదు మరి అంది క్లాస్ అంతా చూసి. ఎవరికోసమో వెతుకుతున్నట్టున్నా అంది సిరి హర్షిని చూసి. అభి కోసం, అతను వారం రోజుల నుండి కనిపించట్లేదేంటి అని. వాడి గురించి నీకెందుకు ఎంత ఇంట్రెస్ట్, నువ్వు ఇలా వాడి కోసం చూస్తున్నావని అన్నయ్యకి చెప్పాను అనుకో, ఉంది నీకు. అంత పని చేయక తల్లి, మొత్తానికి కాలేజ్ మానిపించి ఇంట్లో కూర్చోబెడతాడు. ప్లీజ్ ప్లీజ్ అంది దండం పెడుతూ. సర్లే చెప్పనులే, ఏడవకు. అయినా నీకు మా అన్నయ్య ఉండగా ఇంకొకరిని ఎలా చూస్తున్నావే. అది సరే, నాకు ఒక విషయం చెప్పు. కాలేజీలో నాకు ఐ లవ్ యూ చెప్పినోడు ఎవడు రెండో రోజు నుండి అస్సలు కనిపించట్లేదు. ఒకవేళ కనిపించినా నా వైపు అస్సలు చూడడం లేదు. వాళ్ళు ఏమై ఉంటుందంటావు? నాకెలా తెలుసు, వెళ్ళి వాళ్ళని అడుగు అంది సిరి. ఇందులో నీ హస్తం ఏమైనా ఉందని తెలియాలి, అప్పుడు చెప్తానే అంది హర్షి. రిషి మాట ఇచ్చినట్టుగానే కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ట్రిప్కి ప్లాన్ చేశాడు. చాలా రోజుల తర్వాత గాల్లో తేలిపోతున్నట్టుంది హర్షికి. పంజరం నుండి బయటకు వచ్చిన పక్షిలా ఫీల్ అవుతుంది తను. తన ఫేస్లో హ్యాపీనెస్ చూసిన ప్రతి ఒక్కరికి హర్షి కొత్తగా కనిపిస్తుంది. ట్రిప్ ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా జాలీగా ఉంది తను. వచ్చే ముందు రోజు అభి వచ్చాడు. ఒంటరిగా ఉన్న హర్షి దగ్గరికి తనని చూసి హాయ్ చెప్పింది. హాయ్ హర్షి అంటూ తన పక్కన కూర్చున్నాడు. ఇద్దరి మధ్య మౌనం. కాసేపటికి అభిని నోరు తెరిచాడు. నా గురించి నీ ఒపీనియన్ ఏంటి అని. అదేంటి అలా అడిగావు అంది హర్షి. ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని అన్నాడు అభి. నువ్వు మంచోడివి అభి, ఏదైనా మంచిగా రిసీవ్ చేసుకుంటావు, పాజిటివ్గా ఆలోచిస్తావు. నీలో నాకు నచ్చేది నువ్వు ప్రతి విషయంలోనూ పాజిటివ్గా ఉండడం అంది హర్షి నవ్వుతూ. నాకు నీ నవ్వు అంటే చాలా ఇష్టం హర్షి, అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. నీ నవ్వుకి కారణం నేనైతే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వేమంటున్నావు అభి అంది హర్షి. ఐ లవ్ యూ హర్షిత, ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అన్నాడు అభి. హర్షి ఏం మాట్లాడకుండా అలా నుంచుని ఉండిపోయింది. ఎంతసేపటికి కదలకపోయేసరికి
హర్షి అంటూ కదిపాడు తనని. విల్ యూ మ్యారీ మీ అన్నాడు మోకాలపై కూర్చుని. ఆ క్షణం తనకి అభి ప్లేస్లో రిషి కనిపించాడు. ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఎప్పుడు ఈ మాట చెప్తావా అని. నీకు ఇంత టైం పట్టిందా చెప్పడానికి అంది హర్షి ట్రాన్స్లో. వీళ్ళిద్దరి సంభాషణ ముందు నుండి వింటున్న రిషి గుండె మాత్రం పగిలిపోయింది. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హర్షి అన్నాడు అభి గట్టిగా ఆనందంగా. అతని అరుపుకి ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి అభిని చూసి ఏంటి అంది హర్షి. ఏంటేంటి? నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసావు అన్నాడు అభి నవ్వుతూ. వాట్? నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేశానా? కలగంటున్నావా అంది హర్షి. అయోమయంగా చూస్తున్నాడు అభి. ఇప్పుడే కదా నువ్వు నేను వాట్? అయినా పెళ్ళైనా నేను నీ లవ్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాను అంది కోపంగా. అభి షాక్ అయ్యాడు. అతను ఒక్క నిమిషం ఏం వింటున్నాడు అనేది తనకి తెలియలేదు. ఏం మాట్లాడుతున్నావు హర్షిత? నేనంటే ఇష్టం లేదు అని చెప్పు, అంతేగాని పెళ్ళైందని అబద్ధం చెప్పకు. నేను తట్టుకోలేను అన్నాడు అభి. నీకు చెప్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు? నిన్ను ఎలా నమ్మించాలి నేను అని ఆలోచించి తన మెడలో ఉన్న పసుపు తాడు బయటకు చూపించి ఇంతకన్నా సాక్ష్యం అక్కర్లేదనుకుంటా అంది షాకింగ్గా చూస్తూ. మరి నీ హస్బెండ్ ఎక్కడున్నాడు? కొన్ని కారణాల వల్ల ఆయన నేను దూరంగా ఉంటున్నాం. వన్స్ మా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాక మేము మళ్ళీ కలుస్తాం. నా వల్ల నువ్వేమైనా డిస్టర్బ్ అయి ఉంటే సారీ అభి. యు ఆర్ మై ఫ్రెండ్ అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తనకి పెళ్ళైపోయింది అని తన వల్ల డిస్టర్బ్ అయినందుకు అభికి సారీ అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది హర్షి. రిషి మాత్రం హర్షి మాటలు విని సగం విని తన్ని అపార్థం చేసుకుంటాడు. అక్కడి నుండి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి కారెక్కి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపు అలా వెళ్ళినా తన కోపంలో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. గమ్యం తెలియని బాటసారిలా శూన్యంలోకి చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఎంతకి తన కోపం అదుపులోకి రాకపోగా పైగా ఎక్కువైపోతూ ఉంది. అప్పుడే హర్షి కాల్ చేస్తుండడంతో ఫోన్ రింగ్ అయ్యి తన ఫోటో స్క్రీన్ మీద కనిపించగానే తన కోపం మొత్తం ఆవిరైపోయి కారు వేగం తగ్గింది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు హర్షి అన్నాడు. ఎక్కడున్నావు అని అడిగింది హర్షి. ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఏమైంది? వాయిస్ ఎలా ఉంది? ఏంటి అసలు ఈరోజు ఫోన్ చేయలేదు అని అడిగింది హర్షి. రిషి సైలెంట్గా ఉన్నాడు. బావా అది నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను అని అన్నాడు. అబద్ధం చెప్తున్నందుకు గిల్టీగా ఫీల్ అయ్యి స్టీరింగ్ని చేత్తో గుద్దుతూ ఆర్ యూ ఓకే బావా? ఎందుకంటే నువ్వు ఎంత బిజీగా ఉన్నా కాల్ చేయకుండా ఉండవు. చెప్తున్నా కదా బిజీగా ఉన్నా అని. అయినా నీకు కావాల్సింది కూడా ఇదే కదా, నేను నిన్ను విసిగించకుండా ఉండడం, నీ మానాన నిన్ను వదిలేయడం. ఇంకేంటి అని గ్యాప్ ఇచ్చి వదిలేశాను కదా అని హ్యాపీగా ఉండు. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఏంటి ఏమన్నావు బావా? అదే స్వేచ్ఛగా వదిలేశాను కదా అంటున్నా. హర్షి నేను ట్రాఫిక్లో ఉన్నాను, మళ్ళీ చేస్తా అంటూ ఫోన్ కట్ చేశాడు రిషి. అది కాదు బావా అంటూ ఉండగానే ఫోన్ కట్ అవ్వడంతో షాక్లో అలా కూర్చుని ఉండిపోయింది హర్షి. బావ ఎప్పుడు ఇలా చేయలేదు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి ఇంటికి వెళ్ళేసరికి ఆకాష్ బాబాయ్ కొడుకు రిషి కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు. కార్ దిగి లోపలికి వెళ్తూ నిల్చుని ఉన్న ఆకాష్ని చూసి నువ్వేంట్రా ఇక్కడ అన్నాడు రిషి. నీకోసమే వెయిట్ చేస్తున్నాను అన్నయ్య అన్నాడు కొంచెం భయంగానే. దేనికి అన్నాడు డోర్ కీ తీస్తూ. అదేంటి అన్నయ్య అలా అంటావు? ఎంత మా నాన్న చెడ్డవాడైనా మమ్మల్ని కూడా అలానే చూడాలా అన్నాడు ఆకాష్. తనని ఒకసారి చూసి లోపలికి రా అన్నాడు తలుపు తీసి. థ్యాంక్ యూ అన్నయ్య అంటూ రిషిని హక్ చేసుకున్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నాడు రిషి. అంతేలే, మేము హక్ చేసుకుంటే మాత్రం కోపం వస్తుంది, అదే హర్షి హక్ చేసుకుంటే అని ఆపేశాడు ఆకాష్. అప్పటికే రిషి కోపంగా చూస్తున్నాడు. ఎందుకంత కోపం? వద్దంటే వద్దులే అన్నాడు ఆకాష్ తడబడుతూ. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు, నాకు ఆకలేస్తుంది అన్నాడు స్టెప్స్ ఎక్కుతూ. ఇండైరెక్ట్గా వంట చేయమని చెప్తున్నావు అంతే కదా అన్నయ్య, చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి ఏం చేద్దాం అని ఆలోచించి ఉప్మా త్వరగా అయిపోతుంది అదే చేద్దాం అనుకుంటూ ఉండగా హర్షి ఫోన్ చేస్తుంది. ఏరా అక్కుపక్షి వెళ్ళావా అంది హర్షి. కనీసం ఫోన్ ఎత్తి హలో అని కూడా అనవా? ఎందుకే అంత ఆత్రం నీకు?
ముందు చెప్పరా, వెళ్ళావా లేదా? వచ్చాను. ఎలా ఉన్నాడు? ఇంకెలా ఉంటాడు? ఎప్పట్లానే హాట్గా ఉన్నాడు. ఇంకేం అనలేదా? నువ్వేం అడగలేదా? ఏంటి నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్? అసలే ఆకలేస్తుంది అన్నాడు మా అన్నయ్య. ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఏం చేయలేదనుకో, నా పని అయిపోతుంది అంటూ ఉండగానే ఆకాష్ చేతిలో ఫోన్ తీసుకున్నాడు రిషి. ఆకాష్ షాక్ అయ్యి, అమ్మో ఇప్పుడు అదేం వాగేస్తుందో అనుకుంటూ టెన్షన్తో గుట్కలు మింగుతూ ఉంటాడు. రే, ఆయన గారు ఎలా ఉన్నారు అడిగితే వంట అంటావేంట్రా అక్కుపక్షి అంది హర్షి. నేను ఎలా ఉంటే నీకెందుకులే కానీ నువ్వు వెళ్ళిన పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అన్నాడు రిషి. ఏంటి వాయిస్ చేంజ్ అయింది? ఇది మా శాడిస్ట్ వాయిస్లా ఉంది. హలో హలో రే, ఉన్నావా హర్షి అన్నాడు కోపంగా రిషి. బావా అంది భయంగా. ఏంటి నీ ఓవర్ యాక్షన్? నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి నీ తోకైనా వీడిని పంపించావా? ఇలాంటి వేషాలు వేస్తే ఏం చేస్తానో తెలుసు కదా. హర్షి సైలెంట్గా ఉంది. వీడిలో షాడిస్ట్ మళ్ళీ నిద్ర లేచినట్టున్నాడు బాబోయ్ అనుకుంటూ ఉంటుంది. ఏంటి మాట్లాడవు అన్నాడు గట్టిగా. దేవుడా, ఫోన్లో చెమటలు పట్టించేలా అరుస్తున్నాడుగా అనుకొని సారీ బావా అంది హర్షి. సారీ చెప్తే పనిష్మెంట్ తీసేస్తా అనుకోవద్దు, నువ్వు వచ్చాక చేయాల్సిందే అంటూ ఫోన్ కట్ చేశాడు. దేవుడా, వీడి పేరు రిషి కాదు, శాడిస్ట్ అని పెట్టాల్సింది అనుకొని తల కొట్టుకుంది హర్షి. ఫోన్ ఆకాశ్ తీస్తూ నీ సంగతి ఏంట్రా అన్నాడు రిషి. అది ఏముందన్నయ్య, నీకు తినడానికి ఏదో ఒకటి చేసి ఇల్లంతా క్లీన్ చేస్తా, అదేగా పనిష్మెంట్ అన్నాడు ఆకాష్ ఏడుపు మొహంతో. గుడ్ అని నిన్న రూమ్లో ఉంటాను, అయ్యాక పిలువు అంటూ వెళ్ళిపోయాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, ఆ మహాతల్లే కాదు ఈ మా అమ్మే చేసిన ఫోను ఎత్తకూడదు అనుకొని ఫోన్ సైలెంట్లో పెట్టేసి వంట చేయడం స్టార్ట్ చేశాడు ఆకాష్. రూమ్కి వెళ్ళిన రిషి హర్షి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను చెప్పే ప్రతి మాట నీకు ఇష్టం లేకుండా ఎందుకు వింటున్నావే? నేను చెప్పాను కాబట్టినా, లేక నీకు నేను తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నా? నన్ను అవసరంలా చూస్తున్నావా, లేదా నా కోపంలోనే ప్రేమను చూస్తున్నావా? అసలు నాతో ఉంటావా? ఇలా రకరకాల ఆలోచనలతో ఉన్న రిషికి ఫోన్ వచ్చింది. బిజినెస్ కాల్ అవడంతో బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడాడు ఆకాష్. రిషి కోసం ఉప్మా చేసి తినడానికి రమ్మని చెప్పడానికి రిషి రూమ్కి వెళ్ళాడు. రిషి ఫోన్ మాట్లాడడం చూసి కాసేపు అలాగే నించుని వెయిట్ చేశాడు. ఈలోగా తన కన్ను అక్కడే టేబుల్ మీద పెట్టున్న ఫోటో మీద పడింది. దగ్గరికి వెళ్ళి దాన్ని చూశాడు. చూడగానే షాక్తో కళ్ళు పెద్దవైపోయాయి ఆకాష్కి. తను చూస్తుంది నిజమా కాదా అని కళ్ళు నులుముకొని మరీ చూశాడు ఆకాష్. వామ్మో వామ్మో, ఎంత మోసం అనుకుంటూ గుండెలు బాదుకుంటున్న టైంలోనే ఆకాష్ ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చాడు. రావడంతో నువ్వేంట ఇక్కడ అని అడిగాడు రిషి. అన్నయ్య, ఈ ఫోటో హర్షి, ఈ ఫోటోలో ఉంది హర్షినే కదా అని అడిగాడు ఆకాష్. అవును అన్నాడు రిషి క్యాజువల్గా. మరి తను బొట్టు, మెడలో తాళి ఏదైనా కాలేజ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసింది అయి ఉంటుంది కదా అన్నాడు నవ్వుతూ. రే, అది నిజమేరా, దానికి పెళ్ళయింది అన్నాడు రిషి. ఏంటి అన్నాడు ఒక్కసారిగా ఆకాష్. అవునరా, పెళ్ళయింది అన్నాడు చేతులు కట్టుకొని ఆకాష్ని చూస్తూ. మరి నువ్వు అన్నాడు తడబడుతూ. అతని ఎక్స్ప్రెషన్కి నవ్వు వచ్చింది రిషికి. నేనేంటి అన్నాడు తెలియనట్టుగా. డైరెక్ట్గా అడిగితే ఏమంటాడో అనుకొని హర్షి పెళ్ళి ఎవరితో అయింది అన్నాడు. ఏమో, చేసుకుంది అదేగా, అదొచ్చాక దాన్నే అడుగు అన్నాడు రిషి. వన్ లాస్ట్ క్వశ్చన్, హర్షి పెళ్ళైనప్పుడు నువ్వు అక్కడ లేవా అన్నయ్య అని అడిగాడు. ఉన్నాను అన్నాడు రిషి. మరి అంటూ తలగొక్కుంటున్న ఆకాష్ని చూసి పాపం అనిపించింది రిషికి. అయినా చెప్పకుండా రేపు వస్తుందిగా, దాన్ని అడుగు చెప్తుంది. అంతా ఆలోచించి ఉన్న కాస్త బ్రెయిన్ కూడా దొబ్బెట్టకు అని. ఉప్మా అయిందా? అది చెప్పడానికి వచ్చాను. ఇక్కడ తగిలిన షాక్కి నా మైండ్ అంతా పోయింది అనుకుంటూ కిందకెళ్ళాడు తింగరోడు. తెలియాలిగా, తన ఫోటో నా రూమ్లో ఉంది, తను నాతో ఉంటుంది అంటే ఎందుకో అర్థం అవ్వాలిగా కొంచెమైనా అనుకుంటూ తినడానికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ప్లేట్లో పెట్టుకుంటూ తింటూ, నువ్వు తిన్నావా అని అడిగాడు రిషి. ఎక్కడ తినలేదు. తినేలోపు హర్షి ఫోన్ చేసింది. నువ్వు డల్గా ఉన్నావు, వెళ్ళి చూడు అంటూ ఒకటే ఫోన్లు అని చెప్పుకుంటూ పోతున్నాడు ఆకాష్.
తింటున్నవాడల్లా ఆపి హర్షికి ఫోన్ చేశాడు. అతని ఫోన్ కోసమే చూస్తున్నట్టుగా ఫోన్ పక్కన పెట్టుకొని ఎదురు చూస్తుందేమో. ఒక్క రింగ్కే లిఫ్ట్ చేసి ఫోన్ చేయి దగ్గర పెట్టుకొని సైలెంట్గా ఉంది. తిన్నావా అని అడిగాడు రిషి. ఆ ఒక్క మాటకే హర్షికి ఏడుపు వచ్చింది. సైలెంట్గా ఏడుస్తుంది. నువ్వు చాలాసార్లు చెప్పాను అనవసర విషయాలకి ఏడవద్దు అని. అయినా నేను పనిలో ఉండి చేయలేదని చెప్తే నీకు అర్థం కాదా? ఎందుకంత విసిగించావు నన్ను అంటూ మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేశాడు రిషి. కోపంగా ఫోన్ కట్ చేసేసింది. మళ్ళీ చేశాడు కానీ లిఫ్ట్ చేయలేదు. నా మీద కోపం భోజనం మీద చూపించకు. తెలుసు కదా నాకు ఇష్టం ఉండదు అని. వింటావో వినవో నీ ఇష్టం అని మెసేజ్ పెట్టి రారా నువ్వు కూడా తిను అంటూ ఆకాష్కి కూడా ప్లేట్లో పెట్టాడు. అన్నయ్య నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్పు అన్నాడు తింటూ. హర్ష అసలే ఏడుస్తుంది. ఏడుస్తున్న తన్ని ఇంకా తిడితే ఇంకా ఫీల్ అవుతుంది కదా పాపం. ఎందుకన్నయ్య అంత హ్యాష్గా మాట్లాడావు? ఏడుస్తుంది కదా అని బతిమాలను అనుకో, అదే అలవాటు అవుతుంది. అయినా దానికి బతిమాలతో చెప్తే చెవికి ఎక్కదు. ఇలానే చెప్పాలి అన్నాడు రిషి. మీ ఇద్దరి రిలేషన్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదన్నయ్య అన్నాడు ఆకాష్. ఇప్పుడు నీకు అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏం లేదు కానీ ముందు తినరా అంటూ తను తినడం ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. తన రూమ్కి వెళ్తూ ఆకలిగా ఉంది అనగానే తిట్టుకోకుండా నా కోసం ఉప్మా చేసినందుకు థ్యాంక్స్ రా. ఆ ఇంటి వాళ్ళలా నువ్వు లేవు అని చిన్నగాని నీ పనిష్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నాను ఈ రోజుకి. ఆకాష్ ఆనందంగా నోరు తెరిచేలోపు రేపు అది వచ్చాక ఇద్దరు కలిసి చేయండి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు రిషి. అని ఒక నిట్టూర్పు విడిచి మా అన్నయ్య మంచోడే కానీ కొంచెం తిక్కుంది పర్లేదు అనుకొని తాను తిని ఆ రోజుకి అక్కడే పడుకున్నాడు. పొద్దున్నే రిషి ఆకాష్ లేవకముందే కాలేజ్ ట్రిప్ ముగించుకుని ఇంటికి చేరుకుంది హర్షి. కాలింగ్ బెల్ వెంటనే 10 సార్లు ప్రెస్ చేసింది. రిషి డోర్ తెరిచాడు. ఎదురుగా ఉన్న రిషిని చూసి ఇప్పుడు దీనికి కూడా క్లాస్ తీసుకుంటాడేమో అనుకుంటుండగా ఏం మాట్లాడకుండా హర్షి వైపు ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అదేంటి అలా చూశాడు? నేనేదో అడుక్కోవడానికి వచ్చినట్టు ఒకసారి ఇమాజిన్ చేసుకుని ఏచి అనుకొని వెళ్ళి సోఫాలో కూర్చుని పేపర్ తిరిగేస్తున్న రిషి దగ్గరికి వెళ్ళి సీరియస్గా చూస్తుంది. తనని చూసినా చూడనట్టే ఉన్నాడు. ఈ మనిషి ఇంత మారిపోయాడేంటి? ఇన్ని రోజుల తర్వాత నన్ను చూశాను అన్న ఎగ్జైట్మెంట్ లేదు. అస్సలు మాట్లాడట్లేదు. నా వైపు చూడట్లేదు. చూసినా కోపంగా చూస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసేవాడు. ఇప్పుడు నేను చేస్తే విసుక్కుంటున్నాడు. ఎందుకు ఇలా మారిపోయాడు అని ఆలోచిస్తే అక్కడే నించుంది హర్షి. ఈలోగా రిషి పేపర్ చదవడం ఫినిష్ చేసి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అలాగే ఉన్న హర్షి దగ్గరికి వచ్చాడు ఆకాష్. హలో మేడం, ఇప్పుడేనా రావడం అన్నాడు ఆవలించుకుంటూ. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి రే అక్కుపక్షి అది ఆగాగు ఒక్క నిమిషం, నా పేరు ఆకాష్, అక్కుపక్షి కాదు అన్నాడు ఆకాష్ పెట్టుగా. సర్లేరా ఏదో ఒకటి. ఆయన గారికి ఏమైంది, ఎలా ఉన్నాడు అని అడిగింది. ఎలా ఉన్నాడు? నాకు నార్మల్గానే కనిపిస్తున్నాడు. నీకెందుకు అలా అనిపిస్తుంది అన్నాడు ఆకాష్. మా బావ గురించి నాకు తెలీదా ఎందుకు అలా ఉన్నాడో? ఇప్పుడే తేల్చేస్తా అంటూ రిషి రూమ్కి వెళ్తున్న హర్షిని ఆపాడు ఆకాష్. ఏంట్రా అంది విసుక్కుంటూ. నీకు పెళ్ళయిందని అన్నయ్య చెప్పాడు కానీ నీ పెళ్ళి ఎవరితో అయిందో చెప్పలేదు. అడిగితే నిన్నే అడగమన్నాడు. హర్షి షాక్ అయి చూస్తుంది. నన్ను అడగమన్నాడా? ఇంతకీ ఎవరు? తన అన్నయ్య కదా అన్నాడు ఆకాష్. మణి తలూపింది. వావ్, ఇదైతే మంచి విషయమే కదా, ఎందుకు దాచిపెట్టడం అన్నాడు ఆకాష్. లేదు ఆకాష్, ఏ విషయం ఇప్పుడే అందరికీ తెలియడం బావకి ఇష్టం లేదు. ఒకవేళ బయటకు తెలిస్తే. వద్దు హర్షి, మీకేం కాదు. నేను కూడా ఎవరికి ఈ విషయం చెప్పను. అన్నయ్య ఎలా చెప్పాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని తలూపి నేను ఇప్పుడు మీ అన్నయ్యకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. నా ఆవేశం చల్లారిపోయేలోపు వెళ్ళాలి అంటూ ఫాస్ట్గా రిషి రూమ్కి వెళ్ళింది. తల తుడుచుకుంటూ షర్ట్లెస్గా ఉన్న రిషిని చూసి నోరు తెరిచి కళ్ళు మూసి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటుండగా డోర్ కాలికి తగిలి అమ్మ అంటూ అక్కడే కూర్చుని పోయింది హర్షి. తన అరుపుకు కంగారు పడి హర్షి అనుకుంటూ వచ్చాడు రిషి. నువ్వేంటి ఇక్కడ అంటూ గట్టిగా పట్టుకొని ఉన్న తన కాల్ని చూసి ఏమైంది
అంటూ పట్టుకుంటూ ఉంటే వెంటనే తన కాల్ని వెనక్కి తీసుకుంది హర్షి. ఈ ఓవరాక్షనే వద్దు, ఏమైందో చూడని, వద్దు నేను వెళ్తాను అంటూ పైకి లేచి ఒక అడుగేసి నొప్పికి తాళలేక అమ్మ అంటూ ఆగిపోయింది. ఇందుకే చెప్పేది అంటూ తన్ని ఎత్తుకొని తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టాడు. తన కాలుని చూస్తుండగా వెనక్కి తీసుకుని, ప్లీజ్ బావా ముందు షర్ట్ వేసుకో, ఆ ఎక్స్పోజింగ్ చూడలేకపోతున్నాను అంది హర్షి. దానివల్లే ఈ దెబ్బ అనుకుంది మనసులో. ఓకే అని షర్ట్ వేసుకుని హర్షి దగ్గరకు వచ్చాడు. లైట్గా బ్లడ్ వస్తున్న తన కాలుకి ఫస్ట్ ఎయిడ్ చేసి జాగ్రత్త అని వెళ్తున్న రిషి చేపట్టుకుని ఆపి, ఎందుకు బావా నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడిగింది. ఈ విషయం రిషికి తెలీదు. సరే తిని 2 రోజులైంది, నీకోసం ఏమైనా తీసుకొస్తా అంటూ బయటకు వెళ్తున్న రిషికి ఎదురొచ్చాడు రాఘవయ్య, మధు ఫ్రెండ్. రాఘవయ్యని చూడగానే ఇద్దరూ వెళ్ళి ఆయన్ని పట్టుకుని ఏడ్చారు. స్నేహితుడు పోయిన బాధ కంటే చిన్న వయసులోనే అమ్మ నాన్నను పోగొట్టుకుని ఆయన వాళ్ళు ఉండి కూడా అనాథలుగా మారిన ఇద్దరిని చూసి మనసు చలించింది రాఘవయ్యకి. ప్రేమగా ఇద్దరిని దగ్గరికి తీసుకుని అక్కున చేర్చుకున్నాడు. తనతో పాటు తన ఊరికి తీసుకెళ్ళి ఇద్దరి ఆలనా పాలన ఆయనే దగ్గరుండి చూసుకున్నాడు. ఆయనకి భార్య లేకపోయినా తన కూతురుతో సమానంగా ఇద్దరి బాగోగులు చూసుకున్నాడు రాఘవయ్య. రిషి, హర్ష ఆ బాధ నుండి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. రిషి, హర్షి అక్కడి నుండి వచ్చేశాక వాళ్ళిద్దరి అమ్మ నాన్న పేర్ల మీద ఉన్న ఆస్తులన్నిటినీ వారికి అమ్మినట్టుగా సంతకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ రెడీ చేశాడు రిషి బాబాయిలు. చదువు అయిపోయాక తన కాళ్ళ మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో తన ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి వచ్చిన రిషికి ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి షాక్ ఇచ్చారు రిషి ఇద్దరు బాబాయిలు. వాళ్ళు మోసం చేశారని తెలుసు. అందుకు తగిన సాక్ష్యాలు సేకరించే వరకు తనేం చేయలేడు. అందుకే అక్కడి నుండి సైలెంట్గా వచ్చేశాడు. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్న రిషి దగ్గరకు వచ్చాడు రాఘవయ్య. అతని బిజినెస్కి కావలసిన అమౌంట్ ఇస్తాను అని చెప్పడంతో, నో అంకుల్, ఇప్పటికే మీకు చాలా రుణపడిపోయాను, ఇప్పుడు కూడా మీపై ఆధారపడలేను, నేను జాబ్ ప్రయత్నాలు చేస్తాను అన్నాడు రిషి. మీ నాన్న ఇస్తే తీసుకోకుండా ఉంటావా? నేను మిమ్మల్ని నా వాళ్ళు అనుకున్నాను, కానీ మీరు ఇంకా నన్ను పరాయి వాళ్ళనే చూస్తూ ఉన్నారు అన్నాడు రాఘవయ్య. మీరలా అనకండి. ఈ రోజుల్లో ఇంకా మానవత్వం ఉంది అని మిమ్మల్ని చూసినప్పుడే అనిపిస్తుంది. నేను మీరు ఇచ్చే డబ్బు తీసుకుంటాను, కానీ తిరిగి చెల్లిస్తాను, అది కూడా సంవత్సరంలోపు. ఇక నుండి హర్షిని నేనే చదివిస్తాను. తనకి కావాల్సినది చిన్న పిన్న అయినా సరే నేను సంపాదించిన డబ్బుతోనే కొంటాను. అందులోనే నాకు ఆనందం ఉంది. ఈ విషయంలో మీరేమీ అనుకోవద్దు అన్నాడు రిషి. అలాగే అని రిషికి చెప్పి కావాల్సిన డబ్బు అరేంజ్ చేశాడు రాఘవయ్య. తన బిజినెస్ పనిలో పడిపోయి బిజీ అయిపోతాను అని హర్షిని హాస్టల్లో ఉంచి చదివించాలనుకుంటాడు రిషి. తన మాట తీసేయలేక సరే అంటాడు రాఘవయ్య. హర్షి రేపు హాస్టల్కి వెళ్తుందనగా ముందు రోజు తను ఒక చీర ఇచ్చి వెళ్ళి కట్టుకుందా. అలాగే అమ్మ ఆ రోజు అమ్మ ఇస్తే నీ మెడలో వేశాను కదా చైన్, అది ఎక్కడుంది అని అడిగాడు. ఉంది బావా, దాచాను అంది హర్షి తడబడుతూ. ఏది, ఎక్కడుంది, చూపించు అన్నాడు రిషి. అది లోపల ఎక్కడ ఉంది బావా, చూస్తాను. ఎందుకు బావా ఇప్పుడు అది అంది అనుమానంగా. ఏం లేదు హర్షి, జాగ్రత్తగా ఉందా లేదా అని, అంతే. నువ్వు త్వరగా రెడీ అవు అని చెప్పి వెనక్కి తిరిగి, ఏమనుకోకుండా నా కోసం ఆ చైన్ వేసుకోవా ఈరోజు ఒక్కరోజుకి అని రిక్వెస్ట్ చేస్తాడు రిషి. ఎప్పుడు కోపంగా ఇది చేయి అది చేయని ఆర్డర్ వేసే బావేనా ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడు అంటూ గుడ్లు అప్పగించి మరీ చూస్తుంది హర్షి. ఏంటి ఆ చూపు, వెళ్ళి 10 మినిట్స్లో రెడీ అయ్యిరా, టైం లేదు అసలే, మనం చాలా దూరం వెళ్ళాలి అంటాడు రిషి. ఇలా చెప్తే కదా మనకి బుర్రకెక్కేది అనుకొని వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది. తన్ని అలా ఒక్క నిమిషం ఫ్రీజ్ అయ్యి చూశాడు రిషి. ఇప్పటి వరకు హర్షిని చూసినప్పుడు ఎప్పుడూ అలా అనిపించలేదు. హార్ట్ బీట్ పెరిగిపోయి తన ఎదసడి తనకే వినిపిస్తుంది. గుండె మీద చేసుకొని అలా చూస్తూ ఉన్నాడు. ఈ ఫీలింగ్ తనకి కూడా కొత్తగానే ఉంది. కదలకుండా అలాగే నిలబడిపోయిన రిషి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని బావా అని పిలిచింది. అప్పుడే తేరుకొని హా ఏంటి అన్నాడు రిషి. వెళ్ళాలి అన్నావు,
అలా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయావేంటి బావా? ఏదో షాక్ కొట్టినట్టు అంది హర్షి. అప్పటికప్పుడు సీరియస్నెస్ని ఫేస్లోకి తెచ్చుకొని వేసిన జోక్స్ చాలు పద అన్నాడు. నిజమేగా చెప్పింది, జోక్ అంటాడేంటి? ఏంటో ఈ మనిషి అస్సలు అర్థం కాడు అనుకొని అతను వెంట నడిచింది. హర్షిని గుడికి తీసుకుని వెళ్ళాడు రిషి. గుడికి తీసుకొచ్చావు? ఈరోజు నీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు. అయినా మనం బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవడం ఎప్పుడో మానేసాం కదా. మరి ఈరోజు ఏంటి బావా స్పెషల్ అని అడిగింది హర్షి. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు రిషి.